హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న సాయంత్రం కల్లా ప్రకటన ఉంటుందని రేవంత్ సర్కార్ అంటుంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కాబోతుంది. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలకే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు రావడంతో అప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ బ్రేక్ వేశారు. లోక్సభ ఫలితాల తర్వాత వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడల్లా క్యాబినెట్ విస్తరణ ఉంటుందని అనుకునేవారు. కానీ అటువైపు నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ఉండేది కాదు. క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడానికి అసలు కారణాలు తెలియరావడం లేదు. విస్తరణలో అధిష్టానం ఆలోచన ఒకలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర నేతల అభిప్రాయాలు మరోలా ఉన్నాయనే టాక్ వినిపించింది. మధ్యలో తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో ఆయా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఛాన్స్ అంటూ వార్తలు వచ్చాయి. దీంతో కొంతమంది అధిష్టానం దగ్గర ఆయా నేతల గురించి చెప్పడంతో మంత్రివర్గ విస్తరణకు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు తెలంగాణలో క్యాబినెట్ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. క్యాబినెట్లోకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల నుంచి ఒకరు చొప్పున కొత్తగా 4గురికి రాష్ట్రం చోటు దక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో 7 పేర్లు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. దీనిపై ఈ నెల 26న రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ముఖ్యంగా తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో 12 మంది మంత్రులుగా ఉన్నారు. ఇందులో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న 6 పదవులను భర్తీ చేయడానికి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అందులో వివిధ సామాజిక వర్గాలు, సీనియారిటీ జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొంతమందికి పార్టీలో చేరే సందర్భంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ లిస్టులో రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు కూడా ఉన్నారు. మరోవైపు మంత్రివర్గంలో ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇప్పటి వరకు క్యాబినెట్లో చోట్లేదు. దీంతో ఈ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు తమకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈసారి క్యాబినెట్ విస్తరణలో 4 కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. మరో 2 పదవులను ఖాళీగా ఉంచనున్నట్లుగా సమాచారం. 4కా 6గురికి ఇస్తారా అన్న సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారంటూ జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ హయాంలో మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదేవిధంగా మహిళను హోమ్ మినిస్టర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కీలక పదవి అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. ఖాళీగా ఉన్న పోర్ట్ పోలియోలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 1.5 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఊహాగానాలా లేకపోతే నిజంగానే మంత్రివర్గ విస్తరణను పూర్తి చేస్తారా అనేది చూద్దాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.